మేము రాక రాక తెలియని ఊరికొస్తే ఇలాంటి విచిత్రమైన మనిషి కనబడుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో గోస్ట్ హంటింగ్ చేద్దాం రమ్మంటే ఇంకా అలా వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా స్టార్ట్ అయ్యామో లేదా మా వాడు ఈ కాలంలో ఎందరో దెయ్యాలకు భయపడేది రండి పోదాం అని చెప్పేసి ఇంకా ధైర్యంగా నీతులు చెప్తున్నాడు. అలా వాళ్ళ ఊరికి ఎంటర్ అవగానే మా ఫ్రెండ్ వాళ్ళు మేము వస్తున్నాం అని చెప్పేసి బయట నించో ఉన్నారు. వాళ్ళు మాకు నీతులు చెప్పిన వాళ్ళకి దెయ్యాల గురించి కథలు కథలుగా అయితే చెప్తా ఉండేసరికి లేకపోతే వాడు మొహం చూడండి ఎట్లా పెట్టేసుకో ఉన్నాడు. ఇంక ఇలా కాదని చెప్పేసి ఆ ఊరోళ్ళు ఒక మంచి లొకేషన్ కి తీసుకెళ్తాం అని చెప్పేసి సమాధుల దగ్గరికే తీసుకెళ్లారు. ఇంకా మేము అనుకున్న సమాధుల లొకేషన్ దగ్గరికి వచ్చామో లేదో నీతులు చెప్పినాడు చూడండి ఏమంటున్నాడు. అవసరం వెళ్ళిపోదా వెళ్ళిపోయేది కదా వెళ్ళిపోదా ఎందుకు ఇంక వాడు ఏడుపు మొహం పెట్టేసరికి లాస్ట్ కి వాళ్ళ ఊరికి రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. ఇక్కడ మొదలైంది అసలైన ట్విస్ట్. ఇంక వాళ్ళ ఊరికి రిటర్న్ అయ్యామో లేదో అక్కడ ఒక విచిత్రమైన మనిషి అక్కడ కూర్చోంది చూడండి. ఆ దెబ్బతో మా వాడికి కారిపోయేసరికి ఇంకోసారి ఈ ఊరికే రానైనా అని చెప్పేసి నీతులు చెప్పినోడే లాస్ట్ కి మాటలు మాట్లాడాడు. అక్కడ కూర్చోండే దైవా లేదంటే మనిషి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో పిచ్చామంట. ఇంకా లాస్ట్ కి ఆ ఊరోళ్ళు పిచ్చామనగానే మా వాడు ముఖంలో ముఖ చిత్రం చూసి మాకు నవ్వు అయితే ఆపుకోలేకపోయాము. మా వాడు ఫస్ట్ లో దైవం అనుకుని భయపడాలో లాస్ట్ కి పిచ్చామని చెప్పి ఆడవాలో ఏం అర్థం కాక సైలెంట్ గా చూస్తున్నాడు. మా వాడికి ఇంత జరిగినా కూడా అయినా సిగ్గు లేకుండా అక్కడే కూర్చోందో లేదో తొంగి తొంగి చూస్తా ఉన్నాడు. ఈ వీడియో నెక్స్ట్ డే రోజు పార్ట్ 2 కూడా చేసాము. ఆ పార్ట్ 2 కావాలంటే కింద కమెంట్ లో పార్ట్ 1 కమెంట్ చేసేయండి. పార్ట్ 2 వీడియో అయితే ఇంకా క్రేజీ కామెడీతో అయితే ఉంటుంది. అంతే మొత్తానికి అలా గోస్ట్ హంటింగ్ ప్లాన్ అయితే అలా అయిపోయింది. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.